అక్రమ త్రవ్వకాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీం ఆదేశాలను పట్టించుకోకపోవడంపై ధర్మాసనం మండిపడింది. అక్రమ త్రవ్వకాలు నిలిపివేసేందుకు సుప్రీం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. అయినా ఇప్పటికీ ఏపీలో ఇసుక అక్రమ త్రవ్వకాలు ఆగటం లేదని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మండిపడ్డారు. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ మార్చి 2023లో ఎన్జీటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రాష్ట్రంలో ఇసుక అక్రమ త్రవ్వకాలను ఆపాలని ఆదేశాలిచ్చింది. ఆయన అక్రమ త్రవ్వకాలను అడ్డుకోలేదు. అక్రమ త్రవ్వకాలు జరగలేదంటూ రాష్ట్రంలో ఉన్న కలెక్టర్లు ఒకే రకమైన నివేదికను ఇచ్చి కోర్టును మభ్యపెట్టారు. ఎటువంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా ఇసుకను త్రవ్వేశారు. జగన్ రెడ్డి కనుసన్నల్లో 40,000 కోట్లు ఇసుకను దోచేశారు. రాష్ట్రంలో చట్టవిరుద్ధంగా జరుగుతున్న ఇసుక తవ్వకాలను అడ్డుకోవాలని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తే దాని మీద విచారణ జరిపిన సుప్రీంకోర్టు వెంటనే అక్రమ తవ్వకాలు నిలిపివేయాలి, ప్రతి జిల్లాలో కలెక్టరు, పోలీసులు, వివిధ విభాగాల అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి ఈ అక్రమ ఇసుక తవ్వకాలు ఆపివేయాలని చెప్పి ఆ కమిటీ పర్యవేక్షణలో ఇవన్నీ కూడా విచారణ చేపట్టాలని ఆదేశించడం ఆహ్వానించదగ్గ పరిణామం. 2023 మార్చిలోనే ఎన్జీటీ రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు ఆపాలని చెప్పి ఆర్డర్స్ ఇచ్చింది. అదేవిధంగా ఎటువంటి అనుమతులు లేకుండా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి అక్రమ తవ్వకాలు, వీటి మీద విచారణ జరపండి అంటే విచారణ జరిపి ఇచ్చినటువంటి ఆదేశాలు అమలు చేయకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కలెక్టర్లు కూడా 22 జిల్లాల కలెక్టర్లు ఒకే విధమైనటువంటి నివేదికలు ఇచ్చి కోర్టును కూడా మభ్యపెట్టారు. అక్రమ తవ్వకాలు ఏమీ జరగట్లేదని యూనిఫామ్గా ఒకే నివేదికలు సమర్పించారు. అవన్నీ కూడా కోర్టు పరిశీలన చేయడం జరిగింది. డిఎంజీ వెంకట్రెడ్డి కీలక పాత్రధారిగా ఉండి దోచిపెట్టాడు. మైనింగ్, ఫారెస్ట్ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి ఏ విధంగా దోచుకున్నాడో గతంలోని నిరూపణ చేశామని తెలిపారు. దోపిడీపై పూర్తి ఆధారాలు ఉన్నాయి. జగన్ రెడ్డితో పాటు అధికారులు అందరూ మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇప్పటికైనా సుప్రీం ఆదేశాలను గౌరవించి వెంటనే కమిటీలు ఏర్పాటు చేసి ఎవరు దోపిడీ చేశారో వారిపై చర్యలు తీసుకోవాలి. లేదంటే కోర్టు ధిక్కరణ కింద అధికారులు శిక్ష తప్పదు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే జైలుకు వెళ్లడం ఖాయమని తెలిపారు. ఎన్జీటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు లెక్క చేయలేదు, సుప్రీంకోర్టు అంటే లెక్కలేదు, అసలు వ్యవస్థలంటే లెక్కలేదు. వీళ్ళ ఇష్టానుసారం అక్రమంగా ఇసుక తవ్వకాలు సాగిస్తూనే ఉన్నారు యథేచ్ఛగా. నిన్న ఆర్డర్స్ ఇచ్చింది, ఇప్పుడు కూడా రాష్ట్రంలో యథేచ్ఛగా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఏం చెప్పాలి? సుప్రీంకోర్టు అడిగినప్పుడు మేము కేసులు ఫైల్ చేశామని చెప్పారు. ఎవరి మీద పెట్టారు కేసులు? ఏ కంపెనీ మీద పెట్టారు చెప్పాలి. డిఎంజీ చెప్పాలి సమాధానం. ఏ కంపెనీలు పెట్టాడో, ఎవరి మీద పెట్టారో. ఎంఓఎఫ్సిసి అక్రమ తవ్వకాలు భారీ యంత్రాల సహాయంతో చేస్తూ ఉన్నారని చెప్పి రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఎటువంటి పర్మిషన్ లేకుండా వీళ్ళు చేస్తూ ఉన్నారని చెప్పి 2024 ఫిబ్రవరిలో. ఇప్పుడు వీళ్ళ పర్యవేక్షణ, రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ లేకుండా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరపాలి రేపటి నుంచి. ముఖ్యమంత్రికి తాబేదారుగా పనిచేస్తున్నటువంటి ధనంజయ రెడ్డి చెప్పాలి. వీళ్ళందరూ ఈ దోపిడీలో పాత్రదారులు, సూత్రధారులు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, గైడ్ లైన్స్ ప్రకారం ఇమ్మీడియట్గా కమిటీలు ఏర్పాటు చేసి ఇప్పుడు ఇక ముందు జరిగే కాదు, ఇప్పటి వరకు జరిగిన వాటి మీద ఎవడు దోపిడీ చేశాడు, దాన్ని ఏ విధంగా రికవరీ చేయాలి, దానికి చర్యలకు ఉపక్రమించమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఆ విధంగా చెయ్యకపోతే, ఆ విధంగా సహకరించకపోతే ఆ అధికారులందరూ కూడా కోర్టే చెప్పింది కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకుంటామని. కోర్టు ఒకవైపు కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటుంది, రేపు మారే తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద వీళ్ళందరినీ కూడా జైలు ఓచలు లెక్క ఇచ్చే వరకు కూడా నిద్రపోమని చెప్పి మాత్రం తెలియజేస్తా ఉన్నా.